హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో డౌట్ అడిగారు, మేడం డిగ్రీలో ఏ గ్రూప్స్ ఉంటాయి, డిగ్రీలో ఏ గ్రూప్స్ ఉంటాయి అని అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ గ్రూపో చెప్పలేదు. బట్ అందరికీ యూజ్ఫుల్ అయ్యేలాగా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులందరికీ డిగ్రీ ఏ టైప్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి అంటే ఓన్లీ మనము ఏమనుకుంటారు బీకామ్ కంప్యూటరు, లేదంటే నెక్స్ట్ ఇంజనీరింగ్, లేదు ఫార్మసీ, డాక్టరు, ఇవే అనుకుంటారు కదా. ఇవి కాకుండా ఇంకేమేమి ఉంటాయి డిగ్రీసు, ఇంకేమేమి అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ అయిపోయిన అభ్యర్థులకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి అనేసి నేను ఈరోజు వీడియో మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఒక్కరు అడిగారు కదా, మీరు అసలు ఏ గ్రూప్ అని కూడా చెప్పలేదు. కాకపోతే ఏ గ్రూప్స్ ఉంటాయన్నందుకు మీ వల్ల ఎంతమందికి యూజ్ అవుతుంది, ఇంటర్మీడియట్ అభ్యర్థులందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి అనేసి నేను వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. వాళ్ళు ఎవరికన్నా కన్ఫ్యూజ్ మైండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ మాత్రమే కామెంట్ చేయాలండి. ఎలాంటి డౌట్ ఉన్నా, క్లాస్ అర్థం కాకపోయినా, ఏదైనా కోర్స్ అర్థం కాకపోయినా, అది ఏది ఉన్నా కూడా నాకు వెంబడే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వెంబడే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఎలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయో చూద్దాం, డీటెయిల్గా చూడండి. వచ్చి మనకు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటే అందరికి తెలిసిందే, బీకామ్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, ఆనర్స్ ఉంటుంది, బిజినెస్ అనలైటిక్స్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో బీఎస్సీ ఉంటుంది, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటుంది, బీఎస్సీ డాటా సైన్స్ ఉంటుంది అన్నమాట. ఇవి మనకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఇవి ఉంటాయి. బీఎస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ థింగ్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బీబీఏ కోర్సు. బీబీఏ కోర్సు గురించి నేను ఆల్రెడీ వీడియో చేసిన, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ బీటెక్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఎంబీబీఎస్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉంటుంది, బీఎస్సీ కెమిస్ట్రీ ఉంటుంది, బ్యాచిలర్ ఇన్ ఫిజిక్స్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఇన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటుంది. అందరికీ బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ ఇవి తెలుసు. అవే కాకుండా ఇంకా ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉంటాయని తెలియడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అవే కాకుండా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఉంటాయి, కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయనేసి మీకు ముందుకు రావడం. అదే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డేటా అనలైటిక్స్ కోర్స్ ఇన్ ఉంటాయి, ఎస్ఈఓ ట్రైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ రైటింగ్ కోర్సెస్, ఏదైనా కంటెంట్ ఇస్తే అది రాయాల్సి ఉంటుంది కదా, ఆ కంటెంట్ రైటింగ్ ఉంటుంది. టెక్నికల్ రైటింగ్ కూడా ఉంటుంది, టెక్నికల్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, టెక్నికల్స్ ఎట్లాంటివి ఉంటాయి అనేసి దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ సర్టిఫికేట్ కోర్సు. మన జిఎస్టీ అన్నిటికీ జిఎస్టీ ఇంపార్టెంట్ కదా. ఈ కోర్సు చేస్తే జిఎస్టీకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, జిఎస్టీకి సంబంధించిన ఐడియాస్ కోసం కూడా మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. మీరు కన్సల్ట్ అయినందుకు మీకు ఇంత ఫీ అనేది ఇస్తారనమాట. జిఎస్టీ సర్టిఫికేషన్ కోర్సు కూడా అవైలబుల్ ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ అనమాట. ఇది 12th అయిపోయిన వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టాప్ డిగ్రీ కోర్సెస్ ఆఫ్టర్ 12th సైన్స్ వాళ్ళకి, అట్లే సైన్స్ అనే కదా ఇది ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ. నెక్స్ట్ థింగ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
బీకామ్ ప్లస్ ఎల్ఎల్బి అంటే బీకామ్ ప్లస్ ఎల్ఎల్బి మనకి ఎల్ఎల్బి కోర్స్ ఉంటుంది 12th తర్వాత ఎల్ఎల్బి 5 years కోర్స్ ఉంటుంది అనమాట. అది చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అది కూడా వీడియో చేసిన, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాం. బీబీఏ కోర్సు కూడా చేసిన వీడియో, అది కూడా చూడండి. BA బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ ఎకనామిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎకానమీ అంతా నడిచేది దాని మీదనే కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ కోర్సు. బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఈ మేనేజ్మెంట్ స్టడీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. హౌ టు మేనేజ్ ఎవ్రీథింగ్, ఏది మేనేజ్ చేయాలన్నా కూడా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా, అది అన్నమాట. ఇది చాలామందికి ఇంజనీరింగ్, మెడిసిన్ అవన్నీ తెలిసినవే కాదు, ఇది తెలియనివి కొన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఈ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కూడా చాలా మార్కెట్లో ఉంది అన్నమాట ఈ కోర్సు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఈ లైబ్రరీ సైన్స్ కోర్సు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ కాలేజ్కైనా లైబ్రేరియన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లైబ్రేరియన్ సైన్స్ కోర్సు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 1 or 2 మనకు 1 or 2 years ఉండే డిగ్రీ కోర్సెస్. డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ ఈవెంట్ మేనేజర్, ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీ, యానిమేషన్ అండ్ VFX. ఇప్పుడు మనకు మోస్ట్లీ ఫోటోగ్రఫీ మార్కెట్లో అయితే చాలా అంటే చాలా వాళ్ళకి డిమాండ్ ఉంది. ఫోటోగ్రఫీ వాళ్ళకి 3 to 4 lakhs ఉంది ఒక్క ఫంక్షన్ చేస్తే. ఇంటీరియర్ డిజైన్ ఎవ్రీథింగ్ కంపల్సరీ అయితే ఇల్లు కట్టుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అప్డేటెడ్ వర్షన్లో వస్తున్నాయి కాబట్టి అది కూడా. మనం వెబ్ డిజైన్ ఏదైనా వెబ్ డిజైన్ చేయాలంటే కూడా అది కూడా ఇంపార్టెంట్. యానిమేషన్ కూడా పిల్లలకు యానిమేషన్ వీడియోస్ అంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అది. డిజిటల్ మార్కెటింగ్ ఇది చాలా ఇప్పుడు నడుస్తున్నది. ఏ ఈవెంట్ అయినా ఈవెంట్ మేనేజర్ ఇంపార్టెంటే అవి. అది కాకుండా ఇంకా వచ్చేసి BSc నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఉంటాయి. అది BA LLB, B.Pharmacy, BCA బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీటెక్ ఆర్కిటెక్చరు, నెక్స్ట్ BBA బ్యాచిలర్ ఇన్ డిజైను, నెక్స్ట్ బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్, నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇవి అందరికీ కామన్గా తెలిసిన కోర్సులే. మనం తెలియని కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇవి రెగ్యులర్గా నడిచే కోర్సులు అనమాట. ఇది కాకుండా మనం ఇప్పుడు మార్కెట్లో మనకు అప్డేటెడ్గా ఉన్న కోర్సుల గురించి మనము డిస్కస్ చేసుకోవాలన్నమాట. వాటితో పాటు మనకు వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ తర్వాత BDS, MBBS, బీకామ్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, BA హ్యూమనిటీ అండ్ యానిమేషన్, హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ అమాంగ్ అదర్స్. BA హ్యూమనిటీ అండ్ యానిమేషన్, హాస్పిటాలిటీ, ట్రావెల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కోర్సు. నవ్ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ది డిగ్రీ కోర్సెస్ ఆఫ్టర్ 12th, సెవరల్ సబ్జెక్ట్ కాంబినేషన్స్. ఇది వచ్చేసి మనకు ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇవి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కొన్ని డిప్లొమా లెవెల్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ చెప్పిన. అదే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉంటుంది. గ్రాఫిక్స్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది. బ్యూటీ అండ్ మేకప్, బ్యూటీషియన్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి కూడా లేడీస్కి చాలా. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకైతే చాలా అంటే అందరికీ ఎడ్యుకేషనే రావాలని ఇంపార్టెంట్ ఏం లేదు కదా, అట్లాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్లాంటి వైపు వెళ్ళొచ్చు. అందరూ చదవాలని కూడా ఏమి ఉండదు ఆడ. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఉండదు. అలాంటప్పుడు టైం వేస్ట్ చేయకుండా కొన్ని కొత్తవి నేర్చుకోవాలి. కొత్తవి అన్నప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలన్నమాట. ఇంగ్లీషు, హోటల్ మేనేజ్మెంట్, కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంటు, నెక్స్ట్ యానిమేషను అట్లా, ఇంటీరియర్ డిజైను, కుక్స్, డిప్లొమా ఇన్ హెల్త్ కేర్ ఇవి చాలా ఉంటాయి. డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ ఉంటాయి. హెల్త్ కేర్ ఉంటుంది. కొందరు హెల్త్ టిప్స్ అని అట్లా పాటించినప్పుడు అట్లాంటి చిన్న డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. అలాంటి కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. అందరికీ చదివే హయ్యర్ ఎడ్యుకేషనే అని అట్లా ఉండదు. కొంతమందికి ఎడ్యుకేషన్కి అంతగా వాళ్ళకు చదువు అవ్వదు అంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎట్లాంటివంటే ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగు, ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రాఫు, ఆటోమేషను, బేకర్ అండ్ కన్ఫెక్షనరీ,
బుక్ కీపింగు, ఆపరేటరు ఇట్లాంటి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొందరికి తెలియదు అది ఎలా అప్రోచ్ అవ్వాలంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, చూసుకోవాలి. మనకు దగ్గరలో ఉన్న కాలేజ్ ఏదో చూసుకోవాలి, వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. మనకు రెగ్యులర్గా వెళ్ళే ఉంటుంది కొన్ని కోర్సులు. లేదు అని అంటే కంపల్సరీ వెళ్ళాల్సిన కోర్సులు ఉంటాయి. లేదు అంటే మనము ఇర్రెగ్యులర్గా వెళ్ళి కూడా నేర్చుకునేది కూడా ఉంటాయి అన్నమాట. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి కాలేజీని వెళ్ళి అప్రోచ్ అయితే వాట్ ఈజ్ వాట్ అని అర్థమవుతుంది. ముందే ఎక్కడ ఉంటుంది ఏందని ముందే నన్ను క్వశ్చన్ వేయకండి, చూడండి. నెక్స్ట్ ఇక మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, డిజైనింగ్, యానిమేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంజనీరింగ్, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉంటాయి, షెఫ్ అందరికీ తిండి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది హోటల్ మేనేజ్మెంట్ కూడా షెఫ్, హోటల్ మేనేజ్మెంట్, ఈ హాస్పిటల్ ఇవి మార్కెట్లో ఎప్పుడు రన్ అయ్యేటివండి. ఆ రన్ అయ్యేటివి మన కోర్సులు చేసినాం అనుకో మనకు అనేది కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్సో కూడా మనకు మార్కెట్లో ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి కోర్సెస్ మనం సెలెక్ట్ చేసుకొని చేస్తే బెనిఫిట్ ఉంటుంది అనేసి నా ఒపీనియన్. అంతే, అది మీ ఇష్టము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో